బహుశా పెట్టుకున్నట్టున్నారు. అమెరికాలో ఉన్న వారికి ఎక్కువగా లాభాలు చేకూరాలని ఒక లక్ష్యంతో పెట్టుకున్నట్టున్నారు. అందుకే ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు ఆయన. సో ఆప్షనల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఎత్తేయబోతున్నారు. అంటే విద్యార్థులు ఎవరైతే అక్కడికి వెళ్ళి అక్కడే చదువుకొని అక్కడే చిన్నగా ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించి ఆ తర్వాత H1B వీసా ద్వారా అక్కడే ఉండిపోయి అలాగే మెల్లగా పర్మనెంట్ కావాలన్న ఒక ఆలోచనతో ఉన్న వారంతా కూడా ఒకసారిగా ఈ నిర్ణయం అడియాసలు చేయబోతోంది. రూట్ కాజ్ని ట్రంప్ కట్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ F1 వీసా తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఈ OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ని ఎత్తేయబోతున్నారట. మరి దీని ప్రభావం భారతదేశంపై ఎలా పడుతుంది? 3 లక్షల మంది దీనిపైన ప్రభావం పడబోతుంది. 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్కి దీనిపైన ఈ యొక్క నిర్ణయం పైన వారంతా స్ట్రగుల్స్ ఫేస్ చేయబోతున్నారు. ఒక డేటా ప్రకారంగా 2024లో 41% మంది, అంటే సుమారుగా 97,555 మంది విద్యార్థులు. సో 97,555 మంది విద్యార్థులు దీని ద్వారా వాళ్ళంతా కూడా F1 వీసా నుంచి వాళ్ళంతా OPT చూస్ చేసుకొని అక్కడ ఉద్యోగాలు పొందారట. అయితే విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున లోన్స్ తీసుకొని వారంతా చదువు కోసం యూఎస్కి వెళ్తూ ఉంటారు. అయితే వాటిని రీపే చేయడం కోసం ఇలా ఉద్యోగాలు చేస్తూ కొంత తీర్చుకునే అవకాశం కూడా ఉంది 3 సంవత్సరాల్లో. ఆ తర్వాత కనుక వాళ్ళకి అక్కడే సెటిల్ అవ్వాల ఆలోచన కనుక ఉంటే H1B వీసా ద్వారా సెట్ అయిపోయేవారు. కానీ ఇప్పుడు ఇది OPT అనేది ఎత్తివేయడంతో కొంత డెఫినెట్గా ఇబ్బందులు పడుతున్నారు. సో దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, సో ఎలా ఉండబోతోంది దీని ప్రభావం భారతదేశం పైన ఎంత మేర పడే అవకాశం ఉంది? నిరుద్యోగంతో ఇప్పటికే భారతదేశం కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికన్లో ఉన్నటువంటి మన విద్యార్థులు కనుక అంతా తిరిగి వచ్చేస్తే డెఫినెట్గా రాకపోవచ్చు, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం ఉండొచ్చు. కానీ అమెరికా ద ఫస్ట్ కంట్రీ, దేనికైనా కూడా అన్నింటిలో కూడా అగ్రరాజ్యంగా చెప్పబడుతోంది. కాబట్టి అటువంటి దేశాల్లో చదువుకున్న వ్యక్తులు అక్కడే స్థిరపడాలనుకుంటున్నారు. కానీ బయటికి పంపేయడం ఇట్స్ ఎ ఫోర్స్ఫుల్ వన్. కావాలని రూల్స్ మార్చేసి దీన్ని ఫోర్స్ఫుల్గా బయటికి నెట్టేయడం అవుతుంది. ఎలా ఉండబోతోంది ఫర్దర్గా? మనోజ్, అంటే బిల్లు కనుక ప్రస్తుతం అమెరికా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మీరు అంటున్నట్టుగా ఛాన్సే లేదు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇది కాకుండా ఇంకో దేశం అనుకుంటే మాత్రం అది మాత్రం పక్కా. కానీ అమెరికాలో ఉండే ఛాన్సే లేదు. అండ్ 3 లక్షల మంది వణికిపోతున్నారు అమెరికాలో కొత్త బిల్లు. ఇన్ని రోజులు అక్రమ వలసదారులు బయటికి పంపించే పని జరిగింది. కానీ ఇప్పుడు సక్రమంగా వెళ్ళిన వారి పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో స్టూడెంట్స్కి అయితే కొత్త టెన్షన్ వెంటాడుతుందని చెప్పాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలు ఎందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే మాస్టర్ డిగ్రీ చదివి పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT విధానానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఇందులో భాగంగానే అమెరికా పార్లమెంట్ లో అయితే బిల్లు పెట్టిరు. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే అమెరికాలో STEM అంటారు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఈ సబ్జెక్ట్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న ఫారిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చదువు పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాల్సిందే, తప్పనిసరిగా వెళ్లాల్సిందే. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో F1, M1 స్టూడెంట్ వీసా హోల్డర్స్ అయితే చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు మెడపై కత్తి వేలాడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే చదువు పూర్తయిన తక్షణమే అమెరికా రావాల్సిందే, ఇంకంతే, ఛాన్సే లేదంటే వారికి వారే సెల్ఫ్ డిపోర్ట్ అవ్వాలన్నమాట. లేదంటే వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా అమెరికాలో ఉంటున్నారనే నేరం కింద లోపలేస్తారు. అంతే, ఇంకా అక్రమ వలసదారుగా గుర్తిస్తూ ప్రభుత్వం వారిని డిపోర్టేషన్ చేస్తుంది. మనకు తెలిసిందే డిపోర్టేషన్ అంటే ఎంత మర్యాదలతో చేస్తున్నారో మనకు అర్థమై ఉంటుంది. సో ఆ రకంగా ఇప్పటికే చదువులు పూర్తి చేసుకొని OPT ఆథరైజేషన్ తీసుకొని మరి H1B కోసం ప్రయత్నం చేస్తున్న వారిపై కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే. అందుకే వారంతా తమ పరిస్థితి ఏందా అంటూ బిక్కుమంటున్నారు. అసలు ఏంటి ఈ OPT ఏంటి, OPTతో లాభం ఏంటి అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అక్కడే ఉద్యోగం సంపాదించుకునేందుకు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆథరైజేషన్ అవసరం ఉంటుంది. అంటే విదేశీ విద్యార్థుల్లో OPT ఉన్న వారికి మాత్రమే వారు చదువుకున్న సోకాల్డ్ డిగ్రీ ఆధారంగా US లో జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఈ OPT ఉన్న వారికి కనీసం ఒక 3 ఏళ్ల పాటు, అంటే చదువు పూర్తయినప్పటికి కూడా ఆ విద్యార్థి అక్కడ కనీసం ఒక 3 ఏళ్ల పాటు అమెరికాలో ఉండేందుకైతే అనుమతి ఉంటుంది. ఆ సమయంలోనే వారు ఇటు చదువుకుంటూనే అటు టెంపరీగా పాకెట్ మనీ కోసం లేదా తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ H1B వీసా పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే మనకు తెలిసిందే, ఎందుకంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ ఏదో రకంగా బ్యాంక్ లోన్ చేసి అప్పు చేసి అమెరికా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తుంటారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. యాక్చువల్ గా మాస్టర్ డిగ్రీ అయిపోగానే ఒక 3 సంవత్సరాలు ఏదో ఒక పని, అంటే రకరకాల పనులు చేస్తుంటారు. ఇక మాకు అది అందరికి తెలిసిన విషయం.
సో ఆ రకంగా అంటే ఎక్కడో పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో ఆ రకమైన ఆప్షన్ ఇప్పుడు పూర్తిగా ఆ వెసులుబాటు పోయే అవకాశం. అంటే ఓపీటీ విధానం రద్దు చేస్తే కనుక ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారికి కూడా ఆ తర్వాత H1B వీసా లేకుండా అమెరికాలో ఉండేందుకైతే ఛాన్సే లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడే ఈ ఓపీటీ ఆథరైజేషన్ రద్దు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అప్పట్లో అది సక్సెస్ కాలేదు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ చాలా దూకుడుగా వివరిస్తున్నారు. మేక్ అగైన్ అమెరికా ఫస్ట్ అంటూ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ఇప్పుడు చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మాస్ డిపోర్టేషన్ కు తెరదీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ బిల్లు విషయంలో ట్రంప్ కూడా చాలా కఠినంగా వివరించే అవకాశం ఉంది. మనకు తెలిసిందే మనోజ్, ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో ట్రంప్ అసలు ఎవరు చెప్పినా వినట్లేదు, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి H1B వీసా హోల్డర్లకు కావచ్చు, ఇంకా మనకు తెలిసింది ఆయన వచ్చినప్పటి నుంచి ఇస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏ రకంగా ఉన్నాయో మనకు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ట్రంప్ ఇక సక్రమంగా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చదువుకోవాలి, ఇక వెళ్ళిపోవాలి అంతే. అక్కడ అమెరికాలో ఉండి ఇంకేదో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే మళ్ళీ ఇలాంటి సినారియోలో సుమారుగా మనం చెప్తున్న ప్రకారంగా 3 లక్షల మంది విద్యార్థులు తిరిగి వెనక్కి వస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితి? అంటే నిరుద్యోగుల సమస్య ఇప్పటికే ఆ భారతదేశంలో పెద్ద ఎత్తున ఉంది. వారంతా తిరిగి వచ్చి అటువంటి కొన్ని ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అంతా తిరిగి వచ్చి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ నిర్ణయం ఎంత మేర ఎఫెక్ట్ చూపించబోతోంది? మనోజ్, యాక్చువల్ గా మీరు చెప్తున్న లాజిక్ ప్రకారము సోకాల్డ్ 3 lakh స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 3 లక్షల మంది విద్యార్థులు ఇండియాకు వస్తే నిరుద్యోగం వస్తుంది అనేది అది ఒక రకమైనటువంటి ఆ లాజిక్ ఎంతవరకు పనిచేస్తుందనేది మనం పక్కన పెడితే కనుక నిజంగా ఈ 3 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువు చదివి ఇండియాకు వస్తే కనుక ఖచ్చితంగా ఇండియాకి అది లాభం అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ విజ్ఞానాన్ని వాళ్ళు చదువుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ ని ఇండియాలో కనుక నిజంగా కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే, అంటే కేవలం ఉద్యోగాలే కాదు, ఇక్కడ ప్రైవేటా ప్రభుత్వ ఉద్యోగమా ఏదో ఒక దొరుకుతూనే కాదు, వాళ్ళకున్న పరిజ్ఞానంతో వాళ్ళకున్నటువంటి స్కిల్స్ తో నిజంగా వాళ్ళు ఆ రంగం దాన్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడము, లేదంటే వాళ్ళే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందనేది చాలా స్పష్టమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు కేవలం అంటే మాస్టర్ డిగ్రీ అమెరికాలో చదివి అక్కడనే నౌకరీ చేసుకొని ఇక్కడికి డాలర్ డ్రీమ్స్ పూర్తి చేసుకొని ఏదో సంపాదించుకున్నాం అనేది ఒక కళ. అది ఆ కళలు ఇప్పుడు కళలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడే చదివి ఆ దేశానికి సేవ చేసే కంటే నన్ను అడిగితే నా ఈ వ్యక్తిగత అభిప్రాయం, ఎందుకంటే అక్కడి నుంచి భారతదేశం వస్తే నిరుద్యోగం అనేది పక్కన పెడితే నిజంగా మనకు సత్తా ఉంటే ఎక్కడైనా రాణించుకోవచ్చు అనే నానుడి ఒక రకమైన సామెత. సో ఆ రకంగా ఇక్కడికి వచ్చినట్టు నిరుద్యోగము ప్రబలుతుందా అనేది పక్కన పెట్టి చెప్తున్న పాయింట్ కరెక్టే. అంటే అమెరికా నుంచి అక్కడ వాళ్ళు ఉత్తీర్ణులు అయిపోయి వాళ్ళ డిగ్రీలు సంపాదించి పట్టాలు సంపాదించి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఇండియా ఇన్వెస్ట్ చేసి డెఫినెట్ గా కొంత ఇండియా సిచ్యువేషన్ కూడా మారే అవకాశం ఉంది. కానీ చాలా మంది కూడా అక్కడ